ప్లేటు చూడడానికి ఎంతో బాగుంది కదా, కలర్ కలర్గా చాలా బాగుంది కదా. ఈరోజైతే నేను ఇన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసి రైస్ చేశాను. దానికోసం అయితే ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేశాను. నెయ్యి కొంచెమే ఉందనేసి కొంచెం నూనె కూడా వేశాను. తర్వాత కొన్ని మసాలాలు వేసేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేశాను. అవి వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్ వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత అందులోనే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి కావాల్సినన్ని నీళ్లు పోసేసుకొని ఎసరునైతే మసలనివ్వాలి. ఇలా ఎసరు మొత్తం మసిలిన తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, వెజిటేబుల్స్ రైస్ అయితే అయిపోయింది. అందులోకి నేనైతే టమాటా చారు చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.